హాయ్ ఆల్. మేము మామిడిపళ్ళు కొనడం కోసం మామిడిపళ్ళు తోట దగ్గరికే వచ్చామండి. ఆర్గానిక్ మామిడిపళ్ళు. ఈ తోటలోనే తీసి బయట పెట్టి అమ్ముతుంది ఒక ఆవిడ. ఆవిడకి అడిగి మేము తోట లోపలికొచ్చామనమాట. ఇదివరకు ఒకసారి శ్రీకాకుళం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈవిడ దగ్గర పళ్ళు కొని, అలా తోటలో కొన్ని పళ్ళు తీసుకొని వెళ్ళాము. నెక్స్ట్ టైమ్ ఫ్యామిలీతో వచ్చి చక్కగా మాకు నచ్చిన పళ్ళు, చెట్టు పైన పండిన పళ్ళన్నీ ఏరుకొని, ఆ పళ్ళని తీసుకెళ్ళి ఆవిడకిచ్చి డబ్బులిచ్చి తీసుకువెళ్ళామనమాట. చాలా మంచి ఆవిడ. చాలా సపోర్ట్ చేసింది. మాకైతే చాలా బెస్ట్ టైం, క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేశామని చెప్పాలి. ఇలా మామిడిపళ్ళు తోటల్లో తెంపుకొని ఆర్గానిక్‌గా అక్కడే చెట్టు పైన పండిన పళ్ళు తీసుకెళ్ళడం చాలా చాలా బావుంటుంది. పళ్ళైతే ఎంత స్వీట్‌గా ఉన్నాయో, చెట్టు నిండా కాయలండి. ఫుల్‌గా బంగినపళ్ళున్నాయి, కలెక్టర్ పళ్ళు, నెక్స్ట్ రకరకాల చెట్లున్నాయి ఆ తోటలో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. చెట్ల కింద పళ్ళైతే రాలిపోయి బోలెడన్ని పళ్ళు వేస్ట్ అయిపోతున్నాయండి. కుళ్ళిపోతున్నాయి. వాళ్ళు కొన్ని పళ్ళు మాత్రమే బయటికి తీసుకెళ్ళి అమ్ముతున్నారు. చూసారా? చెట్ల పైనే పళ్ళు పండిపోయినాయి. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు అవి రాలి పడిపోతున్నాయి. కొన్ని పళ్ళు మేము తోటలోనే తిన్నాము. ఎంత టేస్టీగా ఉన్నాయో, ఏ స్వీట్ కూడా పనికిరావు. అంత స్వీట్‌గా ఉన్నాయి మామిడిపళ్ళు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ వెళ్ళామనమాట ఇలానే. నెక్స్ట్ ఈరోజు కూడా వెళ్ళి తీసుకురాబోతున్నాము మామిడిపళ్ళు. వీలైతే చిన్న బిట్ కూడా ఈరోజు కూడా షూట్ చేస్తాను. మా పిల్లలైతే మామిడిపళ్ళు చెట్ల పైకి ఏమి ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు. మామిడిపళ్ళు కూడా తోటల్లో తినడం అదంతా కూడా చాలా చాలా బా అనిపించింది నాకైతే. ఆ రోజు చాలా చాలా ఎంజాయ్ చేశాము మేము. మాకిలా బాగా నేచర్‌తో ఇలా ఉంటే బాగా నేచర్ దగ్గరలో ఉంటే బాగా నచ్చుతుంది. చాలా మందికి కూడా నచ్చుతుంది. కాపోతే అంతమందికి ఫెసిలిటీస్ ఉండవు. ఇదిగోండి ఈవిడే చాలా బాగా సపోర్ట్ చేసింది మాకు. బాయ్ బాయ్.